హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్. ఏంటి వనిత ఈరోజు అన్ని ప్రసాదాలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, వరలక్ష్మి వ్రతానికి నేను చేసిన ప్రసాదాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది. అందుకే అన్నీ ఒకే వీడియోలో చూపించబోతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 4:30 కల్లా పనులన్నీ కంప్లీట్ చేసుకొని తలంటూ స్నానం చేసుకొని స్టవ్ దగ్గరికి అయితే కిచెన్లోకి వచ్చేసాను. ముందుగా స్వస్తిక్ రాసిన తర్వాతనే నేను వంట ప్రారంభిస్తాను. పండుగల టైంలో మాత్రం ఇది కంపల్సరీ పాటిస్తానండి. తర్వాత ముందు రోజు నైట్ నానబెట్టుకున్న శనగలను ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి 2 విజిల్స్ వరకు ఉడకబెట్టాను. ఇది నా మొదటి ప్రసాదం అండి. చూడండి, స్టవ్ పైన అయితే పెట్టేశాను. అవి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయాయి. దానికి పోపు పెట్టి పక్కన పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ సాల్ట్, పసుపు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికిపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటిని కూడా అందులో వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేశాను. మన మొదటి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి దద్దోజనం అండి. దద్దోజనానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అందులో 1.5 వరకు వాటర్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాను. ఎందుకంటే ఈ దద్దోజనానికి మెత్తగా ఉండాలి అన్నాం కాబట్టి ఈ విధంగా సాఫ్ట్గా చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్న దానికి మనం ఏం చేయాలంటే పాలు, పెరుగు కలిపి మెత్తగా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఈ విధంగా దద్దోజనాన్ని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నాకు ఇక్కడ గిన్నె చిన్నగా అయిపోయిందండి. మీరు కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి మంచిగా మిరియాలు వేసి పోపు పెట్టామనుకోండి, దద్దోజనానికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినప్పప్పు, మిరియాలు ఒక 5-6 వేసారనుకోండి, మంచి ఫ్లేవర్తో పాటు మంచి ఘాటు కూడా వస్తుంది. దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలండి. ఈ పూర్ణాలు చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అయినా సరే అమ్మవారికి ఇష్టం కాబట్టి కంపల్సరీ చేయాల్సిందే. దీనిని ఒక గ్లాస్ శనగపప్పుని ఒక కుక్కర్లో వేసి మంచిగా కడుక్కున్న తర్వాత ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఉడకబెట్టుకున్నాను. ఇది కొంచెం మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే దించేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మంచిగా అలా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో ఒక గ్లాస్ షుగరు అండ్ కొంచెం వాటర్ వేసేసి కలుపుకున్న తర్వాత ఒక 1/2 kg వరకు బెల్లాన్ని వేయాలండి. ఇక్కడ మనకు ఒక గ్లాసు శనగపప్పుకి 1.5 చక్కెర కానీ బెల్లం కానీ మీ ఇష్టం వేసుకుంటే కరెక్ట్ టేస్ట్ సరిపోతుంది. ఇలా ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఈ విధంగా చూసుకోవాలండి. అప్పుడే మనకు అది పాకం వచ్చినట్టు. దాని తర్వాత మనం ముందుగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పును వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇది కలుపుకోవడానికి ఒక 10 మినిట్స్ వరకు పడుతుందండి. ఆ విధంగా మెత్తగా అలా స్పూన్తో అలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే కానీ అది మనకు ఈ స్టేజ్కి రావాలంటే ఒక 10 మినిట్స్ అన్న పడుతుంది. దీంతో మనం పూర్ణాలు చేసుకోవచ్చు. మరియు భక్ష్యాలు అంటారు కదా, భక్ష్యాలు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి మనం లోపల స్టఫ్ని. ఇది ఒక 10-15 మినిట్స్ పట్టిందండి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా. ఇదైతే రెడీ అయిపోయింది. దానికోసం నేను ఇక్కడ దోశ పిండి లేదండి నాకు ఈరోజు ఫ్రెష్గా. అందుకని నేను శనగపిండితో పూర్ణాలు చేస్తున్నాను. శనగపిండి 1 స్పూన్, వరిపిండి 1/2 స్పూన్ వరకు కారం, సాల్ట్, కొంచెం తినే సోడా వేసామనుకోండి. వేసుకొని మనం ఏం చేయాలంటే బజ్జీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అది చల్లారిన తర్వాత మనం ఈ విధంగా రౌండ్స్ లాగా చేసుకొని మన పిండిలో వేసేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని ఒకటి వేసుకొని స్పూన్తో ఆ బాల్స్ పైన పిండిని వేయాలండి. ఆ విధంగా వేయడం వల్ల ఏంటంటే మనం పూర్ణాలు వేయడానికి ఈజీ అవుతుంది. చేతితో కూడా వేయచ్చు. కాకపోతే ఏంటంటే చేతితో వేస్తే ఏంటంటే ఒక్కొక్క దగ్గర మనకు పిండి మిస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విధంగా స్పూన్తో వేసుకుంటే ఏంటంటే లోపల ఉన్న స్టఫ్ నూనెలోకి రాకుండా నీట్గా వస్తాయన్నమాట. ఆ విధంగా పూర్ణాలను అయితే నేను రెడీ చేసేసాను.
అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి కంపల్సరీ ప్రతి సంవత్సరం పూర్ణాలను మాత్రం చేస్తాను. ఈ విధంగా అన్నిటినీ అలా చేశాను. చూడండి, ఆ విధంగా పూర్ణాలు చేయడానికి చాలా టైం పట్టింది. అయినా తొందరగానే చేసేసానండి అన్నీ. ఈ ప్రసాదాలన్నీ నేను ఒక్కదాన్ని చేశాను. అందుకే మార్నింగ్ 5 కల్లా స్టార్ట్ చేసేసాను. పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పరమాన్నానికి సిద్ధం చేద్దాం. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆ విధంగా వేయించాలి. దాని తర్వాత అది పక్కన ఒక గిన్నెలో వేసుకొని అదే కుక్కర్లోకి ఒక 2 గ్లాసుల బియ్యం పప్పు కడిగి ఒక 6 గ్లాసెస్ వరకు వాటర్ పోయాలండి. ఎందుకంటే పరమాన్నం మెత్తగా ఉండాలి కాబట్టి ఆ విధంగా 6 గ్లాసెస్ వరకు వాటర్ పోసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత దానిని మెత్తగా అలా చేసుకోవాలి. పక్కన ఒక గిన్నెలో ఒక 3 గ్లాసుల బెల్లాన్ని తీసుకొని అందులో వాటర్ వేసి మొత్తం కరిగేలాగా పక్కన స్టవ్ పైన పెట్టుకోవాలండి. చూడండి, ఆ బెల్లం కరిగేలోపు మనం అన్నాన్ని మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం వాటర్ కరిగిన తర్వాత వీటిని అన్నంలోకి వేసేసామనుకోండి, మనకు పరమాన్నం ఈజీ అయిపోతుంది. బెల్లాన్ని డైరెక్ట్ అందులో వేసారనుకోండి కరగడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఈ విధంగా ఒక చిన్న చిట్కా పాటించారనుకోండి మనకి ఈజీ అయిపోతుంది. పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేశారనుకోండి పరమాన్నానికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి ఒకసారి కలుపుకొని దానిని మనం ఒక గిన్నెలో వేసుకొని తర్వాత కొంచెం నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పు బాదం వేసి అందులో వేసి పెట్టుకున్నాం అనుకోండి మన పరమాన్నం కూడా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకొక ప్రసాదం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి పులిహోర. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పులిహోర మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తాను. ఒక 1/2 kg వరకు చింతపండును నానబెట్టుకున్నాను. అది ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి. చింతపండు ఎంత మెత్తగా నానితే మనకు అందులో నుండి గుజ్జు అంత మంచిగా వస్తుంది. కాబట్టి నేను ముందే నానబెట్టుకున్నాను. కింద ఒక గిన్నె పెట్టుకొని దానిపైన జాలి పెట్టుకొని ఈ విధంగా చింతపండు గుజ్జును తీసుకున్నారనుకోండి చాలా ఈజీ అయిపోతుంది. అలా చిక్కగా తీసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 10 ఎండుమిర్చి, కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్ వేసుకొని దానిని చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇది మనం స్టవ్ పైన పెట్టుకొని చాలా పనులు చేసుకోవచ్చు. ఎందుకంటే అది మరగడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. మినిమం ఒక 15 to 20 minutes అన్న పడుతుంది. కాబట్టి దానిని అలానే పెట్టేసి మనం మిగతా పనులు చేసుకోవచ్చు. అది చూడండి, ఇప్పుడు థిక్నెస్కి వచ్చింది కాబట్టి అందులో కొంచెం మీరు కావాలంటే నువ్వుల పొడి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత అన్నానికైనా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ పులిహోరకు పోపు పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఒక పల్లీలు వేసి ఒక గిన్నెడు పల్లీలు వేసాను. ఎందుకంటే నాకు పల్లీలు లేకపోతే అస్సలు మంచిగా అనిపించదు. తర్వాత కొంచెం మినపప్పు వేసుకొని మినపప్పు కూడా వేగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును వేయాలండి. శనగపప్పు నానబెట్టి వేయడం వల్ల మంచిగా ఉంటుంది. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 2 రెబ్బలు కరివేపాకు మరియు తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసామనుకోండి మన పులిహోరకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ ఇంగువ, కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసామనుకోండి మంచి టేస్ట్ పోపు రెడీ అయిపోయినట్టే. ఇది కూడా నేను కొంచెం ఎక్కువ పెట్టాను, ఎందుకంటే మనం స్టోర్ చేసి పెట్టుకున్న పులుసులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1/2 kg వరకు అన్నాన్ని వండిన తర్వాత ఇలా చల్లారబెట్టుకోవాలి. దానికి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసేసుకొని కలుపుకుంటే అలా అన్నం మొత్తం ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుజ్జుని మొత్తం వేసి ఫస్ట్ కలపాలండి అన్నానికి. ఇందులోనే నువ్వుల పొడి కలపాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అన్నానికి కొంచెం నువ్వుల పొడిని కూడా కలుపుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పులిహోర పులుసులో కూడా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేశాను. అది కూడా మిస్ అయిపోయింది క్లిప్ హడావుడిలో. తర్వాత మనం పోపు పెట్టుకున్న దాన్ని చూసుకుంటూ వేసుకోవాలి. అన్నానికి ఎంతైతే సరిపోతుందో అంతవరకు పోపును వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత పులిహోరాన్ని కూడా ఒక గిన్నెలో వేసుకొని రెడీ చేసుకున్నామంటే
ఆ ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి సిరా ప్రసాదం అండి. ఇది చిన్న గ్లాసులు మాత్రమే చేశాను, ఎందుకంటే ప్రసాదాలు చాలా చేస్తున్నాను కాబట్టి కొన్ని మాత్రమే ఎక్కువ క్వాంటిటీ చేశాను, ఎందుకంటే వచ్చిన ముత్తైదువులకి ప్రసాదంగా పెట్టడానికి. కొన్ని మాత్రమే ఎక్కువ చేశాను, కొన్ని అమ్మవారికి ప్రసాదం మట్టుకే చేశాను. సిరా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఒక చిన్న గ్లాసుడు రవ్వకి 1.5 గ్లాస్ షుగర్ వేసి ఈ విధంగా సిరా చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. దీనికి జీడిపప్పు, కిస్మిస్, బాదాం వేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి వడ అండి. వడ మేకింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. ఇది కూడా ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది కాబట్టి అమ్మవారి మట్టుకే చేశాను. అయిపోయాయి. వడ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రసాదం ఏంటి అంటే చక్కెర పొంగలి. మనం పులిహోర కోసం ఉడకబెట్టిన వైట్ అన్నంలో కొంచెం నెయ్యి, కొంచెం షుగర్ వేసి, కొంచెం జీడిపప్పు, కాజు వేసి ఆ విధంగా చక్కెర పొంగల్ రెడీ చేశాను. లాస్ట్కు వడపప్పు పానకం, కొంచెం వాటర్లో బెల్లం, శనగపప్పు, మిరియాల పొడి, మన తులసాకులు వేసి దాన్ని కూడా రెడీ చేశాను. అమ్మవారికి ఈ విధంగా నేను 9 రకాల ప్రసాదాలను అయితే చేశాను. ఈ విధంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు ప్రసాదాలను కూడా పెట్టి వారి ఆశీర్వాదం తీసుకున్నానండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.